సో మీరేం చేయాలి? టాప్ 5 స్కిల్స్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్, తొక్క థాట్ కూడా కాదు. 2025లో అసలు ద బెస్ట్ స్కిల్ ఎలా తెలుస్తుందంటే, వచ్చే సంవత్సరం మళ్ళీ నేను వస్తాను ఈ వీడియో ఇదే యూట్యూబ్ ఛానల్కి నేను వస్తాను, అప్పుడు చెప్తాను చూడు, హోటల్లో ఉంటుంది. అక్కడ ఏమన్నా నీకంటే మించిన వాడు ఎవడో ఉండడు, నువ్వే రాజు అని చెప్పేసి అంటాడే లేదు. ఈ ఒక్క స్కిల్ ఉంటే నువ్వు నిజంగా చెప్తున్నా టాప్ 1%లో ఉంటావు. భయ్యా ఇలా ఉంటే మన లైఫ్ సర్వైవ్ అవ్వదు. ఇంకో నెక్స్ట్ 2 yearsలో కంపెనీస్ కాలేజెస్కి వస్తే నన్ను అడుగు, ఇప్పుడు నేను కోడింగ్ 4 సంవత్సరాలు చేసా కదా అని చెప్పేసి వెళ్ళి డెవలపర్ జాబ్ చేస్తానా? లేదు. 2020 కష్టపడ్డా, 2021 కష్టపడ్డా, 2023 కష్టపడ్డా, నాకు ఎటువంటి లక్ లేదు, ఏమీ లేదు. అంటే నన్ను చూసి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 60,000 మంది ఎవరైతే ఉండేవారో, స్వరూప్ అన్నే కష్టపడ్డాడు, స్వరూప్ అన్నకే రాలేదు, సో మాకు ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మన గోల్స్ వస్తాయి. ఈ గోల్స్ నేను ఎప్పుడు ఏ వీడియోలో నేను చెప్పలే. 2021 ఇషాంత్ శర్మ వీడియోలో నేనేం చూసా అంటే 87 lakhs సంపాదించాడు వాడు ఇన్ జస్ట్ 1 year. అప్పుడు నాకు బొమ్మ కనిపించింది, అరే వీడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, 87 lakhs సంపాదించడం ఏంటి? మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో ఎంప్లాయీసే ఇంత శాలరీలు తెచ్చుకోలేకపోతున్నారు కదా అని చెప్పేసి నాకు అనిపించింది. సో అలాంటప్పుడు వాడే తెచ్చుకోగలిగితే ఒక తెలుగువాడిలో నాకు అప్పుడు ఎవరు ఇన్స్పిరేషన్గా లేరు. వీడు తెచ్చుకున్నాడు, వాడు తెచ్చుకున్నాడు అని చెప్పేసి 2024లో నేను కాలేజ్లోనే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది కొట్టాను. 2024లో నేను పర్ మంత్ 1 lakh దగ్గర సంపాదిస్తున్న రేంజ్ నుంచి పర్ మంత్ ఒక ఆన్ అన్ యావరేజ్ 4 to 5 lakhs మినిమం సంపాదించే లెవెల్కి వెళ్ళాను. 65,000 సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి 2,50,000 సబ్స్క్రైబర్స్కి తీసుకొచ్చాను. అండ్ 2024లోనే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ జస్ట్ వినాయక చవితి సెప్టెంబర్ 7th వినాయక చవితి, నాకు డేట్ కూడా గుర్తుంది, అప్పుడు స్టార్ట్ చేసి జస్ట్ విత్ ఇన్ 15 days 100K ఫాలోవర్స్ దగ్గరికి నేను తీసుకెళ్ళగలిగాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్తున్నవి ఇప్పుడు 1 year బ్యాక్ నేను చెప్తే అరే ఎవడరా వీడికి అసలు అర్హత ఉందా అని చెప్పేసి నన్ను అడుగుతారు. అండ్ ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే 3 years బ్యాక్ నాకు ఒక వీడియో వచ్చింది, అది వీడియో వల్ల నేను మారా. సో ఈ వీడియో వల్ల ఎవడో ఒక్కడు మారినా ఆ ఒక్కడు ఇంకో 10 మందిని మారుస్తాడనే నమ్మకంతో ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. అండ్ నాకు నమ్మకం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వేసుకున్నారు. కాకపోతే నువ్వు ఎవరైతే కష్టపడితే సక్సెస్ వస్తుందా లేదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నావో, నీ కాలేజ్ హాస్టల్లో కూర్చున్నావో, ఎక్కడ పడుకున్నావో, ఏం చేస్తున్నావో నాకు తెలీదు. నీ 2024 అనేది వేస్ట్ అయిపోయింది, నీ 2023 ఇప్పటి వరకు నీ లైఫే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నిరూపించుకుందాం అనుకుంటుంటే ఈ వీడియో నీ కోసమే. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ రోడ్ మ్యాప్ 2025 ఏదైతే ఉందో బొమ్మ తిరిగిపోద్ది. జాగ్రత్తగా ఈ వీడియోని చూడు. అండ్ నువ్వెందుకు చూడాలి ఈ వీడియో, అసలు ఎవడరా నువ్వు అని చెప్పేసి అన్ని డౌట్ నీకుంటే, నా పేరు స్వరూప్, నేను స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్గానిక్ గ్రోత్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. నేను 2024 బ్యాచ్ పాస్డ్ అవుట్. అండ్ నేను అట్ ద ఏజ్ ఆఫ్ 22 రైట్ నౌ ఇన్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్ నా నెల జీతం ఏదైతే ఉంటుందో అది నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ నుంచి సంపాదిస్తున్నాను. ఎలా, ఏం చేసావు, నేను ఎలా గ్రో అవ్వాలి, 2025లో నీ రోడ్ మ్యాప్ ఏంటి అనే ప్రతి ఒక్క పాయింట్ నేను మీతో ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. సో జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. సో ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తేప్పటికి మీరు ఇంట్రోని చూసి అరే స్వరూప్ తోపు, స్వరూప్ తురుము, ఆ తొక్క తోటకూర అని చెప్పేసి అనుకోవడం మానేయండి. ఎందుకంటే 3 years బ్యాక్ 2021లో నాకేం చేయాలో తెలీదు. నాకు ఒకటే వీడియో వచ్చింది, 87 lakhs ఇషాంత్ శర్మ సంపాదించాడు. అదొకటే వీడియో, అదొకటే బొమ్మ తిరుగుతుంది. ఎలా సంపాదించాడు ఒక కాలేజ్ స్టూడెంట్, రైట్? ఆ బొమ్మ నాకు మైండ్లో తిరుగుతుంది. అదే సిచ్యువేషన్లో మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్, మా ఇంట్లో కనీసం నా కాలేజ్ ఫీజు ఏదో అమ్మఒడి అది అవుతుండేది స్కాలర్షిప్ మీద, నా హాస్టల్ ఫీజు, ల్యాప్టాప్ ఏది కొనాలన్నా కూడా ఆలోచనే. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలో తెలీదు, ఎలా గ్రో అవ్వాలో తెలీదు, అసలు రోడ్ మ్యాపే లేకుండా ఉండేవాడిని నేను 2020 పాస్ అవ్వగానే. కానీ నా మైండ్లో ఒకటి ఉండేది, ఏంటది మీ అందరికీ కూడా తెలిసి, ఈ సోది నేను చాలా వీడియోస్లో మాట్లాడేశాను, ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. సో 2020లో నేనేం చేశా అంటే, ఏదో ఒక్క స్కిల్ కాదు, ఎలా డబ్బులు సంపాదించాలి అంతే, అదొక్కటే గోల్ అనేది ఉండేది నాకు. మీకు కూడా ఇప్పుడు 2025లో అదొక్కటే గోల్ ఉండాలి, ఎలా మనీ సంపాదించాలి. మనీ ఈ ఒక్కటి నీకు తెలిస్తే, ఒక్కటి నీ మనసులో ఉంటే, నేను డబ్బులు సంపాదించాలి, నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి ఒక్కటి నీ బ్రెయిన్లో ఉంచుకో చాలు.
ఎలా మొదలు పెడతావంటే, నేను ఎలా చేసేవాడిని, గ్రాఫిక్ డిజైనింగ్ అని, యూట్యూబ్ అని, లోగో డిజైన్ అని, వీడియో ఎడిటింగ్ అని, అదని వెబ్ డెవలప్మెంట్ అని, గేమ్ డెవలప్మెంట్ అని, అదని ఇదని ప్రతి ఒక్కటి టెస్ట్ చేశాను. టెస్ట్ అండ్ ట్రైల్ చేస్తూ నాకు కొన్ని నచ్చాయి, నాకు కొన్ని నచ్చలేదు, అది చేసా ఇది చేసా. మార్కెటింగ్ అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకొకటి ఉంటుంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ అని చెప్పేసి, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటివి లైక్ కొట్టేసి పిక్చర్ అనేది అప్లోడ్ చేస్తే మనకి డబ్బులు అనేది ఇచ్చేవారు. ఇలాంటివి ఎన్నో చేసి చాలా చోట్ల మోసపోయి, అంత ఎందుకు బ్రో, అమెజాన్ వాడు ప్రతిరోజు రూపాయి ట్రాన్స్ఫర్ చేస్తే రూపాయి క్యాష్ బ్యాక్ ఇచ్చేవాడు, అది కూడా చేసేవాడిని. అంటే నాది ఒకటే గోల్, ఈరోజు రూపాయి, కానీ అదే రూపాయి నేను ఖర్చు పెడితే 0, అదే రూపాయి నేను దాస్తే రేపు 2 రూపాయలు, అదే 2 రూపాయలు రేపు దాస్తే 4 రూపాయలు, అదే 4 రూపాయలను నేను ఎల్లుండికి దాస్తే 8 రూపాయలు అవుతుంది, డబల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్తో నేను సేవింగ్స్ అని, అదని, ఇన్వెస్ట్మెంట్ అని, ట్రేడింగ్ అని ఏవో చేసేవాడిని. రైట్. సో ఏమర్థమవుతుంది మీకు? ఎక్స్ప్లోర్. రైట్, ఎక్స్ప్లోర్ చేసేవాడిని నేను. ఎక్స్ప్లోర్ చేసేవాడిని. ఏం చేసేవాడిని? ఎక్స్ప్లోర్ చేసేవాడిని. ఏం స్కిల్ నేర్చుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు? డబ్బులు సంపాదించడానికి. మనీ 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 ఇది ఒకటే నా బ్రెయిన్లో తిరుగుతుండేది. నేను హానెస్ట్గా ఉంటున్నా బ్రో. ప్రతి ఒక్కడికి ఉంటుంది కదా మైండ్లో, డబ్బులు కావాలి. వాళ్ళు చెప్పుకోరు, నేను చెప్పుకుంటున్నా, నాకు డబ్బే కావాలి. సో దానికోసమే నేను కష్టపడ్డా, ఎక్స్ప్లోర్ చేసా, ఆ స్కిల్ అని, ఈ స్కిల్ అని ప్రతి ఒక్కటి నేర్చుకోవడం మొదలుపెట్టా. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇలా స్టార్ట్ అయింది నా జర్నీ. సో మీరేం చేయాలి? టాప్ 5 స్కిల్స్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్, తొక్క తోటకూర కాదు. అసలు 2025లో అసలు ద బెస్ట్ స్కిల్ ఎలా తెలుస్తుంది అంటే, ఎక్స్ప్లోర్ చేసి. సరే బాయ్, నువ్వు ఎక్స్ప్లోర్ చేసావు కదా, ఒక మంచి స్కిల్ చెప్పు అంటే నేను చెప్తున్నా కదా. ఒకవేళ నువ్వు కాలేజ్లో స్టూడెంట్ అయితే వీడియో ఎడిటింగ్ ఇస్ ద స్కిల్. వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకో. వీడియోస్ అనేవి, సోషల్ మీడియా అనేది, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇంకా చాలా తొక్క అన్నీ కూడా బూమ్ అవుతున్నాయి. పుష్ప సాంగ్ రిలీజ్ అయితే ఎన్ని రీల్స్ వస్తున్నాయి. ఆ ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ మేనేజ్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి. రైట్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎడిట్ చేయడానికి ఒక పర్సన్ కావాలి, ఆడే వీడియో ఎడిటర్. సో వీడియో ఎడిటింగ్ అనేది బూమ్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ అనేది ఎవర్ గ్రీన్ స్కిల్. సో ద ఫస్ట్ స్కిల్ యూ హ్యావ్ టు లెర్న్ ఇస్ వీడియో ఎడిటింగ్. ఎస్ ఆర్ నో? అర్థమైందా? బొమ్మ క్లియర్ అయిందా? రైట్. వీడియో ఎడిటింగ్ అనేది నేను కూడా నా 2021లో నేను థౌసండ్ వీడియోస్ చూసి నేను నేర్చుకునేవాడిని. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఏం కోర్స్ నేర్చుకోవాలి, తోడుకొని అని చెప్పి క్వశ్చన్స్ అనేవి రాకూడదు మనకి. ఎందుకంటే నీకు కసి ఉంటే నేను నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటుంటే నేను ఈ వీడియో వరకు కూడా రావు. నువ్వు ఈ పాటికి స్టార్ట్ చేసి ఉంటావు. రైట్ ఆర్ నో? స్టార్ట్ చేయలేదంటే స్టార్ట్ చెయ్యు, ఇప్పుడే స్టార్ట్ చెయ్యు. దిస్ ఈజ్ యువర్ టైం. నువ్వు ఇంకా వేస్ట్ చేసుకొని కూర్చుంటే 2025 కూడా పోతుంది. 2025 పోయి 2026 వస్తుంది, మళ్ళీ ఇదే వీడియో తీసుకొని కూర్చుంటావు, మళ్ళీ ఇవే నేర్చుకుంటావు. అర్థమైందా? సో వీడియో ఎడిటింగ్ ఈజ్ మస్ట్. నువ్వు ఇప్పుడు అనుకుంటావు, అన్యా నాకు కాలేజ్లో ఎంతమంది చేస్తారు కదా వీడియో ఎడిటింగ్లు, సో అని ఇప్పుడు నువ్వు వీడియో ఎడిటింగ్ అంటే ఇప్పుడు ఈ వీడియో లక్షల మంది చూస్తారు, అందరూ వీడియో ఎడిటింగ్లు చేయడం మొదలుపెట్టేస్తారు. ఎవ్వడూ మొదలుపెట్టు, అంతెందుకు నువ్వు కూడా మొదలుపెట్టావు. రైట్. నువ్వు అనుకో, మనసులో అనుకో, నేను మొదలు పెడతా అని చెప్పేసి నువ్వు అనుకో. ఎవరి కోసం మొదలు పెట్టవో చూడు, ఎవరి కోసం డబ్బులు రావో చూడు. చెప్తున్నా కదా బ్రో, బొమ్మ దద్దరిల్లిపోతుంది. ఏంటంటే బ్రో, ఈ మంత్ నేను అసలు కష్టపడలేదు. రైట్. ఏదో అటు ఇటు కొంచెం తిరిగి ఏవో వీడియోలు చేశాను నవంబర్లో. ఆ నవంబర్లోని వీడియోలు ఈ మంత్ పెడతాను. ఏవో 2-3 రీల్స్ చేశాను అనమాట. సో నాకు బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత పడిద్ది తెలుసా బ్రో? 6 to 7 lakhs పడిద్ది ఈ మంత్. అంటే జనవరిలో పడిద్ది, డిసెంబర్ ఇన్వాయిసెస్ అన్నీ. రైట్. ఎందుకు, ఎలా పడుతుంది? ఇప్పుడు నువ్వు అనుకుంటావు, హాయ్ ఏంటి బ్రో గొప్పలు చెప్పుకుంటున్నావు అని చెప్పేసి. నేను గొప్పలు చెప్పుకోవడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఇప్పుడు అమౌంట్ సంపాదిస్తున్నానంటే, ఇప్పుడు అమౌంట్స్ నా లక్షల్లో ఉన్నాయంటే, వచ్చే సంవత్సరం మళ్ళీ నేను వస్తాను, ఈ వీడియో ఇదే యూట్యూబ్ ఛానల్కి నేను వస్తాను, అప్పుడు చెప్తాను చూడు, కోట్లల్లో ఉంటుంది. ప్రతి నెల 2 నెలలు లేదా 6 నెలల్లో పడే అమౌంట్స్ కోట్లల్లో ఉంటాయి నా బ్యాంక్ అకౌంట్లో. ఇది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే 2021 నేను స్టార్ట్ చేసినప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో 4,030 రూపాయలు పడ్డాయి. అండ్ 2022లో 2 lakhs అయ్యింది. అది 2023లో అది 9 lakhs అయింది. 2024లో ఇది అబౌవ్ 50 మినిమం ఉంటుంది. రైట్. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు, ఎందుకంటే నేను మొత్తం లెక్కలేసి వెళ్ళి టైం లేదంతా. రైట్. అబౌవ్ 50 ఉంటుంది. చూసుకుంటే అరౌండ్ 60-70 వరకు కూడా వెళ్ళొచ్చు, చెప్పలేం. రైట్. నేను ఏదో గొప్పలు చెప్పాలనుకోవట్లేదు మీకు ఇప్పుడు, ప్రూఫ్ అది ఇది అని చెప్పేసి నాకు ఇప్పుడు దాని దగ్గర లేవు అవన్నీ. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, 2025లో డిసెంబర్లో నేను మళ్ళీ వస్తాను. అప్పుడు నాది నిజంగా సిఆర్స్లో ఉంటుంది. అది ఎంతైనా వేసుకో, సిఆర్స్ క్రోర్స్లో ఉంటుంది అమౌంట్. ఎందుకంటే నువ్వు నమ్మాల్సింది ఏంటంటే 2025లో నీకు నీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
ఎవడు ఎలా పోయినా పర్లే. పుష్ప సాంగ్ చూడు, అక్కడ ఏమన్నాడు, నీకంటే మించిన వాడు ఎవడో ఉండడు, నువ్వే రాజు అని చెప్పేసి అంటాడే లేదా? సో ద నెక్స్ట్ థింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్ ఇన్ 2025 ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీకు కావాల్సింది పైథానో, సిఓ, జావో, తోటకూర కాదు. నువ్వు ఒక 10 స్కిల్స్ ఎక్స్ప్లోర్ చేయి. ఆ 10 స్కిల్స్లో 3 స్కిల్స్ అనేవి నువ్వు ఐడెంటిఫై చేసుకో, నీకు ద బెస్ట్ నచ్చుతుంది అనేది. నేను సాఫ్ట్వేర్ని ఎంచుకున్నా, నేను యూట్యూబ్ని ఎంచుకున్నా, నేను వీడియో ఎడిటింగ్ కూడా ఎంచుకున్నా. వీడియో ఎడిటింగ్ నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది. సో వీడియో ఎడిటింగ్ నేను వీడియో ఎడిటర్స్ పెట్టుకున్నా, కంప్యూటర్ సైన్స్ చేసుకున్నా, యూట్యూబ్ చేసుకున్నా, మార్కెట్ బిజినెస్ని అర్థం చేసుకున్నా. ఇవన్నీ చేసుకోవడం వల్ల అట్ ద ఎండ్ నీకు ఏవైతే ఇక్కడ ఫిగర్స్ కనబడుతున్నాయో ఆ ఫిగర్స్ అనేవి వచ్చాయి. అండ్ నువ్వు ఈ లెవెల్లో ఉన్నా కూడా 4,000 రూపీస్ లేదా అసలు సంపాదించట్లేదు. అదేందో బ్రో నాకు 30 రూపీస్ వచ్చాయి బ్రో ఫస్ట్. అసలు నేను ఏదో చిన్నది ఏదో వెబ్సైట్లో ఏదో చేస్తే 30 రూపాయలు 50 రూపాయలు వచ్చాయి అనమాట. సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే నువ్వు అర్థం చేసుకో, నువ్వు కూడా ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. రైట్, నేను ఈ స్టేజ్లో ఆగిపోను, నేను వెళ్తా, నేను కష్టపడతా, నేను బయట వాల్యూ ఇస్తా. రైట్, నాకు చాలు. ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసాను. ఇప్పుడు నాకు ఇవిరేం లేవు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు టేక్ రిస్క్. నేను అనుకుంటే చేయగలను అనే నమ్మకం ఉంది. దీన్నే మా మదర్ ఏమనేవారంటే, రే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని చెప్పేసి తిట్టేవారు నన్ను. నేను చెప్పాను మా మమ్మీకి, మమ్మీ నెక్స్ట్ ఇయర్ కల్లా చేసి చూపిస్తా. చేసి చూపించా కదా. సో నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ రియలీ మస్ట్ థింగ్. నెక్స్ట్ వస్తేప్పటికి ఇది ఎవరిలోనే ఉండదు. ఈ ఒక్క స్కిల్ ఉంటే నువ్వు నిజంగా చెప్తున్నావు టాప్ 1%లో ఉంటావు. ఎక్కడ రాయాలి దీన్ని? టాప్ 1% ఆఫ్ ద స్టూడెంట్స్లో ఉంటావు నువ్వు. ఈ ఒక్క స్కిల్ వస్తే, ఆ ఒక్క స్కిల్ ఏంటంటే యూజర్ అండర్స్టాండింగ్. సింపుల్ చెప్పాలంటే యూజర్ ఎక్స్పీరియన్స్, యూఐ/యూఎక్స్ తోటకూర అంటారు కదా, యూజర్ని అండర్స్టాండ్ చేసుకోవడం. రైట్, ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ రాస్తాను. యూజర్ అనుకోవచ్చు లేదా కస్టమర్ అనుకోవచ్చు. అంటే మనం ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక వీడియో ఎడిట్ చేస్తున్నావు. సో స్వరూపానికి ఒక వీడియో ఎడిట్ చేస్తావు. స్వరూపానికి ఏం కావాలి? మంచిగా సూపర్ ఎడిట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఏదైనా కాంప్లికేటెడ్ టర్మ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మంచి ఎడిటింగ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి అనుకున్నావు అనుకో. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో వేరే వాళ్ళు ఎలా కావాలి, అవుట్పుట్ ఎలా కావాలి అనేది ఆలోచించి నువ్వు చేస్తున్నావు. రైట్, దీనికి ఇంకొక వర్డ్ ఇవ్వాలంటే నేను అవుట్పుట్ డ్రివెన్. అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఎవరికి కావాలి, ఎవరికి మనం అవుట్పుట్ ఇవ్వాలి అనేది అర్థం చేసుకొని నువ్వు ఇన్పుట్స్ ఇస్తే నువ్వు వేరే లెవెల్లో ఉంటావు. మేనేజర్ లెవెల్కి వెళ్తావు నువ్వు. నిజంగా చెప్తున్నా, నా మేనేజర్ లేడు, నేనే మేనేజర్. ఇప్పుడు 6 months పట్టింది నాకు స్కేలర్లో, నాకు నార్మల్ లెవెల్ నుంచి మేనేజర్ లెవెల్కి వెళ్ళడానికి 6 months. నిజంగా చెప్తున్నా. అండ్ నాకు అప్పుడు కూడా ఇస్తా అన్నారు, కానీ నేను అప్పుడు అంత కాన్ఫిడెంట్గా లేను, నేను చేయలేనని చెప్పేసి. కానీ ఇప్పుడు మేనేజర్ లెవెల్కి వెళ్ళాను. రైట్, ఇంకో నెక్స్ట్ 6 months 8 monthsలో నేను ఇంకో లెవెల్కి వెళ్ళగలను. కానీ నాకు అది నచ్చితే నేను ఉంటా. లేదు నేను ఇంకేదైనా చేస్తున్నా అంటే, నేను వేరేగా ఏదైనా చేస్తున్నా అంటే నాకు సపోర్ట్ చేస్తాను స్కేలర్, ఎందుకంటే నేను ఆ లెవెల్కి వెళ్ళాను కాబట్టి. ఎస్ ఆర్ నో? నాకు తెలుసు స్కేలర్కి ఏం కావాలో నేను అవి ఇచ్చేస్తున్నా, నా పనులు నేను చేసుకుంటున్నా, ఎవడు నన్ను ఆపుతాడు? ఎస్ ఆర్ నో? సో అవుట్పుట్ అనేది నువ్వు చూసుకో. నువ్వు నీకు ఎంతైతే వస్తుందో నువ్వు అంత ఇవ్వగలుగుతున్నావా లేదా. ప్రతి ఇది బ్రాండ్ ప్రమోషనా, స్వరూప్కి యూట్యూబ్ వీడియో ఎడిటా, థంబ్నెయిల్ ఎడిటా, కోడింగా, సాఫ్ట్వేరా, లేదా బిజినెస్సా, నువ్వు ఏదో పనిచేస్తున్న క్యాటరింగ్ సర్వీసా, నువ్వు పనిచేస్తున్న ఇదేదైనా కూడా అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, అవుట్పుట్ ఎవరికి ఇవ్వాలి, ఆ యూజర్ని అర్థం చేసుకొని అవుట్పుట్ డ్రివెన్ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, మేనేజర్ లెవెల్లో ఉంటావు. నువ్వు ఈ వీడియోని సీరియస్గా తీసుకోవాలి. నాకు తెలుసు ఈ వీడియో మీద నాకు మేబీ హేట్ రావచ్చు, బ్రో నువ్వు ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి అని చెప్పేసి. కానీ భయ్య ఇలా ఉంటే మన లైఫ్ సర్వైవ్ అవ్వదు. ఇంకో నెక్స్ట్ 2 yearsలో కంపెనీస్ కాలేజెస్కి వస్తే నన్ను అడుగు, ఏ కంపెనీ కూడా రాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం తినేస్తుంది. నేను చెప్తున్నాను. మీరే ఆలోచించండి, 4 years బ్యాక్ అసలు నాకు బేసిక్ ప్రోగ్రామింగ్ లేదా తోటకూర ఏ సింపుల్ వచ్చినా కూడా నాకు ఒక జాబ్ వచ్చేది. రైట్, ఒక జాబ్ ఇచ్చేవారు కదా, అది మెకానికల్, ఎలక్ట్రికల్ ఏదో సంబంధం లేదు, ఇచ్చేవారా లేదా? ఇప్పుడు మెకానికల్, సివిల్, ప్రతి ఒక్క బ్రాంచ్లోకి కంప్యూటర్ సైన్స్ దూరేసింది. కంప్యూటర్ సైన్స్ దూరింది ఓకే, దాంతోపాటు ఏఐ వచ్చింది. ఏఐ పనులు చేసి పెట్టేస్తుంది, ఒక ఫ్రెషర్ చేసే పనులు ఏఐ చేసేస్తుంది. సో ఇప్పుడు ఆ ఫ్రెషర్కి ఏవైతే స్కిల్స్ కావాలో అవి పెరుగుతాయి. ఆ పెరిగినవి కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా మీరు ప్లేస్మెంట్ తెచ్చుకుంటారు? నీకేదో లక్క బట్టి ప్లేస్మెంట్ వస్తుంది అంతే. చెప్తున్నా కదా, నీకు సీరియస్గా ప్లేస్మెంట్ ఏమొచ్చదు, నీకు లక్క బట్టి ప్లేస్మెంట్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు సఫర్ అవ్వడమే. ఇదేం ప్లేస్మెంట్ రా, ఇదేం జాబ్ రా అని చెప్పేసి.
ఎంత బ్రో? నేను చూస్తున్నా మా ఫ్రెండ్స్ని 30,000, 40,000, 50,000, అంతేందుకు నా శాలరీ 75,000, 80,000. 80,000 ఏంటి బ్రో అసలు? 80,000 ఏంటి? నెలకి 80,000? ఏమొచ్చేస్తుంది బ్రో నెలకి 80,000? ఇదేనా నీ లైఫ్? నువ్వు 16 సంవత్సరాలు కష్టపడ్డావు, ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? మహా అయితే 50 ఏళ్ళు బ్రతుకుతావు. ఓకేనా? 50 ఏళ్ళు బ్రో. ఇంకో 50 ఏళ్ళు నువ్వు ఇదే బ్రో, ఇది దీనికోసం 16 సంవత్సరాలు కష్టపడింది నువ్వు నీ లైఫ్లో ఈ 80,000 కోసం కాదు. రిస్క్ చేయి, కష్టపడు. ఒక్క 6 నెలలు నువ్వు కష్టపడు. 2025 బొమ్మ తిరిగిపోద్ది చెప్తున్నాను. ఇండియా మ్యాప్ని తిరిగేస్తాను, నిజంగా చెప్తున్నాను. నేను కాన్ఫిడెన్స్ ఉంచుకో నీ మీద. నేనేదో గాల్లో బాయ్ ఇది బాయ్ మోటివేషన్ బాయ్ సూపర్ బాయ్ రిజల్ట్స్ తీసుకొచ్చాను. నేను ఈ వీడియో చేయడానికి నేను 4 సంవత్సరాలు కష్టపడ్డాను. ఆ 4 సంవత్సరాల కష్టం ఈ వీడియో. సక్సెస్ వస్తుంది. ఒక్క సంవత్సరం 6 నెలలు వచ్చిదు. ఈ లెవెల్కి వెళ్ళాలంటే పట్టిద్ది. నాకు ఇంత పట్టింది. మీకు నేనున్నా కాబట్టి మేబీ 2 ఇయర్స్లో చేయొచ్చేమో, నాకంటే ఇంకొక తోపోటు రావచ్చేమో తెలుగులో. రైట్? వచ్చినా మంచిదే కదా, మనం గ్రో అవుతున్నాం. ఎస్ ఆర్ నో? రైట్? కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కాదు మన జీవితం. అర్థమవుతుందా? ఆ 30,000, 40,000, 80,000, ₹1,00,000 కాదు జీతం. అది కాదు. బయట మార్కెట్ ఇంకొకటి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇదేంటే లేబర్ వర్క్. ఇది లేబర్ వర్క్. కానీ లేబర్ వర్క్ ప్రతి ఒక్కరు చేయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని జాబ్ కోసం కష్టపడడం మానేయండి, అది చేయండి, ఇది చేయండి, తోటకూర అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీకేం చెప్తున్నా అంటే నువ్వు ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే నువ్వు నీ కాలేజ్లో ఉంటుండగానే ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోవాలి. అసలు బయట మార్కెట్ ఏంటి? రైట్? బయట మార్కెట్ ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే అసలు ఒక కంపెనీకి కావాల్సింది ఏంటి, ఇండస్ట్రీలో ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. రైట్? దాని ప్రకారంగా ఇప్పుడు మనం సర్వ్ చేయగలము. నాకేమొచ్చు, నాకేం స్పెషాలిటీ ఉంది? రైట్? ఇప్పుడు నేను కోడింగ్ 4 సంవత్సరాలు చేశా కదా అని చెప్పేసి వెళ్ళి డెవలపర్ జాబ్ చేస్తానా? లేదు. ఎందుకంటే ఈ జాబ్లో నేను ఇప్పుడు స్కేలర్లో ఉన్న దానిలో ఫౌండర్స్ నాతో క్యాలెండర్ బ్లాక్ చేస్తాను. ఫౌండర్స్ ఇమాజిన్ బ్రో, 8,000 కోట్లు కంపెనీ ఫౌండర్స్. ఒక్కొక్కడు ఎవరైతే పెద్ద పెద్ద సూపర్ మ్యాటర్స్ వస్తారో వాళ్ళతో నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళతో వీడియోస్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. పెద్ద పెద్ద కోట్లలో సంపాదిస్తున్న ఫౌండర్స్ వాళ్ళు. నీకు అర్థమవుతుందా? నువ్వెప్పుడు ఒక డెవలపర్ కోడింగ్ చేసుకుంటూ కూర్చోకూడదు. నువ్వు మేనేజర్ లెవెల్కి వెళ్ళాలి, నువ్వు ఫౌండర్ లెవెల్కి వెళ్ళాలి, ఓ CEO లెవెల్కి వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ ఒక లేబర్ లాగానే మొదలు పెట్టాలి. ఒక కోడింగ్ చేస్తూ లేదా ఒక అది చేస్తూ ఇది చేస్తూ డైలీ ఇన్ని గంటలు కష్టపడుతూ సాటర్డే సండేలు కష్టపడుతూ అన్నీ చెయ్యాలి. ఆ లేబర్ థింగ్ చేయకపోతే మనం ఎప్పటికీ ఆ CEO లెవెల్కి వెళ్ళము. సో ఇప్పుడు మీరు సక్సెస్ అవ్వాలనుకుంటుంటే ఫుల్ స్టాక్ చేయాలా, జావా స్టాక్ చేయాలా, డేటా సైన్స్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని చెప్పేసి రావకూడదు క్వశ్చన్స్. మీ క్వశ్చన్స్ ఏం రావాలంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. రైట్? నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఎలా గ్రో అవ్వాలి అని చెప్పేసి నీకు నువ్వు అడగాలి క్వశ్చన్స్. ఈరోజు నేను ఈ లెవెల్లో ఉంటే రేపు 1% ఎక్స్ట్రా బెటర్ ఎలా అవ్వాలి, రేపు నేను 2% బెటర్ ఎలా అవ్వాలి, ఆ నెక్స్ట్ రోజు ఇంకో 1% బెటర్ ఎలా అవ్వాలి అని చెప్పేసి గోల్ ఒకటి మాత్రమే నీ బ్రెయిన్లో ఉండాలి. ఈరోజు నేను 2 గంటలు కష్టపడితే రేపు 2 గంటల 5 నిమిషాలు ఎక్స్ట్రా కష్టపడతా అనే ఒకటే నీ ఆశయం అనేది ఉండాలి. ఈరోజు నువ్వు 2 కోడింగ్ క్వశ్చన్స్ చేస్తే రేపు నువ్వు 3 చేయాలి. ఈ రోజు కంటే నువ్వు రేపటిని బెటర్గా చేసుకో, అంతే. అదే నీ గోల్. అర్థమవుతుందా? నెక్స్ట్ 6 మంత్స్ ఏం చేయాలనుకుంటున్నావు అది నువ్వు ఒక పెద్ద గోల్ పెట్టుకో. దాని తర్వాత బ్రేక్ డౌన్ చేసుకో. ఒక్కొక్కటి చిన్నవన్నీ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపో. సాల్వ్ చేయి, గోల్స్ క్లియర్ చేయి. 6 మంత్స్లో నువ్వు సక్సెస్ అవుతావు. నీకోసం ఈ 80,000 ఈ లేబర్ జాబులు రావు. ఇంకా నువ్వే డిమాండ్ చేస్తావు. పుష్ప సేమ్ మనం ప్రైస్ అనేది డిమాండ్ చేయాలి. 2.5 కోట్లకి బయట పుష్ప వెళ్ళి అమ్ముతాడు. ఎస్ ఆర్ నో? టన్ను. సో మీరు కూడా డిమాండ్ చేయాలి. రైట్? ఇలా ఉండకూడదు. సో ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నాము అనేది మనం రియాలిటీ తెచ్చుకొని ఈ పర్టికులర్ థింగ్స్ అనేది మనం చేయాలి. ఈ పర్టికులర్ థింగ్స్ అనేది ఎప్పుడు మనం చేస్తామో అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తాము. రైట్? ఇప్పుడు నేను కొంచెం నా స్టోరీని చెప్తాను. 2024లో ఏం జరిగింది అని చెప్పేసి. వాడి కథ వింటావా? 2024 స్టార్ట్ అయినప్పుడు నాకు యూట్యూబ్ ప్రమోషన్స్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇవన్నీ మొత్తం అన్నీ ఎక్కడెక్కడి నుంచో లాగి సేవ్ చేస్తే నెలకి ₹1,00,000 సేవ్ చేయగలిగేవాడిని. ఓకే? అండ్ ఆ టైంలో నాకు ఏం జాబ్ లేదు, కానీ కాన్ఫిడెన్స్ ఉంది. జాబ్ లేకపోయినా నేను యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తే ఈ 1,00,000 2 లక్షలు చేయగలను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ప్రామిస్గా చెప్తున్నప్పుడు నాకే తెలీదు ఈ లెవెల్కి వచ్చాను నేను. రైట్? సో 2024 జనవరిలో ఇలా స్టేజ్లో ఉన్నప్పుడు ఫిబ్రవరిలో నాకు కాల్ వచ్చింది స్కేలర్ నుంచి.
ఇవన్నీ నేను ఎక్కడ చెప్పలేదు, నేను ఈరోజు చెప్తున్నా. 2020 కష్టపడ్డా, 2021 కష్టపడ్డా, 2023 కష్టపడ్డా, 2024 వచ్చింది. 3 సంవత్సరాలు కష్టపడ్డా హైయెస్ట్ ప్యాకేజ్ కోసం. నాకు ఎటువంటి లక్ లేదు, ఏమీ లేదు. అంటే నన్ను చూసి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 60,000 మంది ఎవరైతే ఉండేవారో వాళ్ళందరికీ ఇంకా ఎంత కష్టపడినా రిజల్ట్ రాదా అనే ఒక్కటే సొల్యూషన్, రైట్? స్వరూప్ అన్నే కష్టపడ్డాడు, స్వరూప్ అన్నకే రాలేదు, సో మాకు ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఇంకా అలా ఉండేవారు అనమాట. సో దాన్ని నేను మార్చాలి అనే ఒక ఐడియా. కానీ జనవరి 2024 వస్తేప్పటికి నాకు ఇంకా హోప్స్ లేవు. నేను ఇంకా అలిసిపోయా. ఎందుకంటే మార్చ్తో నా కాలేజ్ అయిపోతుంది అనమాట. అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు, జనవరికే పంపించేశారు. అండ్ మార్చ్లో సర్టిఫికేట్స్ లేదా లాస్ట్ ప్రాజెక్ట్ సబ్మిషన్ అనేది ఉంటుంది అని చెప్పేశారు 2024. ఇంకా అంతేలే, ఇంకా హిందీ వాళ్ళకి పెద్ద పెద్ద యూట్యూబర్స్కి వీళ్ళకే వస్తుంది అని చెప్పేసి నేను కూడా లైట్లే 5.5 LP ఒకటి వచ్చింది, అదే 8.5 చేతికి వచ్చేది 5.5, ఇంకా చాలు అని చెప్పేసి అనేసుకున్నాం. అప్పుడు బ్రో ఫిబ్రవరిలో స్కేలర్ నుంచి కాల్ వచ్చింది. ఈ 3 సంవత్సరాల కష్టం నాకు ఒక్క నెల కడంపడింది బ్రో. ఒకటే సాంగ్ రిపీట్ మోడ్, సలార్లో ప్రతి గాథలో సాంగ్, సలార్ సౌండ్ ఆఫ్ సలార్ సాంగ్, ఈ 2 లూప్ మోడ్లో ప్రతిరోజు మార్నింగ్ రన్నింగ్ కొట్టేవాడిని, వినేవాడిని, ఒక్కటే ఏడిచేవాడిని బ్రో. నేను గ్రౌండ్లో రన్నింగ్లు కొడుతున్నప్పుడు ఏడ్చేవాడిని. నేను ఎలా అయినా తెచ్చుకోవాలి, స్కేలర్ ఎలా అయినా తెచ్చుకోవాలి. 60,000 మంది నా లైఫ్ చేంజ్ అవుతుంది, నా లైఫ్ చేంజ్ అయితే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఒక్క నమ్మకం బ్రో. ఇప్పుడు ఏంటంటే నాకు టెక్ మహీంద్రా అక్కడ నుంచి కూడా 5.5 LPA సంథింగ్ ఆ జాబ్ రోల్కి HR రౌండ్, జస్ట్ 1 minute రౌండ్, అది HR రౌండ్ ఉండేది. కానీ అప్పుడు నాకు స్కేలర్ రౌండ్ ఒకటి ఉండేది, ఫస్ట్ రౌండ్ అనమాట స్కేలర్ది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి టెక్ఎంది నేను ట్రై చేశా పోస్ట్ పోన్ చేయడానికి, కానీ అది ఇది 2 ఒకేసారి పడ్డాయి. ఇంకా స్కేలర్కి వెళ్ళిపోయాను, టెక్ఎం వదిలేసాను అనమాట. ఇంకా రిస్క్ చేస్తా. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి, రే టెక్ఎం ఎందుకురా నువ్వు జాయిన్ అవ్వలేదు, నీ లిస్ట్ ఏంటి, నాట్ ఎంటెండెడ్ అని చెప్పేసి వచ్చింది అని చెప్పేసి చెప్పారు. అది కాదురా, స్కేలర్ ఒకటి వచ్చింది, అది చెప్పలేకపోతుండేవాడిని. ఎందుకంటే స్కేలర్లో నాకు వస్తుందో లేదో తెలియదు. ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగింది అప్పుడు. సో ఒకటే కల బ్రో, ఫిబ్రవరి మంత్ అంతా కూడా నేను పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా దీంట్లో పెడతా అని చెప్పి ఒకటే ఆశయంతో వాళ్ళు ఏదైతే ఇచ్చారో అసైన్మెంటు దానికి డబల్ ట్రిపుల్ కష్టపడి ఒక్క రోజులో మొత్తం అంతా ప్రిపేర్ చేసి ఎండ్ టు ఎండ్ మొత్తం ప్రిపేర్ చేసి వాళ్ళకి మొత్తం ప్లాన్ అనేది ఇచ్చాను. ఇది బాయ్ ప్లాన్, ఇది అసైన్మెంట్ అని చెప్పేసి. ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్ అయిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ జరిగింది, థర్డ్ ఇంటర్వ్యూ జరిగింది, రైట్? ఇలా 3 ఇంటర్వ్యూలు జరిగాయి. దోళ తీరిపోయింది బ్రో నాకు. అంటే నేను ఏదైతే రోల్ కోసం హైర్ అవ్వాలో ఆ రోల్ అనేది వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకొక అతను వచ్చారు, 7 years ఎక్స్పీరియన్స్, అతనికి ఇచ్చేసారనమాట. 7 కాదు 9 అనుకుంటా, రైట్? సో అతనికి ఇచ్చేసారు రోలు. మార్కెటింగ్ మేనేజర్ కదా, స్వరూప్ చూసుకోలేడు, అదే స్వరూప్ ఫ్రెషర్ కదా, ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి అతనికి ఇచ్చేసారు. కానీ నేనేవైతే అసైన్మెంట్స్ చేశానో, నేనేవైతే కష్టం చూపించానో, నేను ఏదైతే మాట్లాడానో ఇంటర్వ్యూల్లో వాళ్ళకి, అది వాళ్ళ మైండ్లో దిగిపోయి వాళ్ళే నాకు ఫోన్ చేసి, ఇలా నీ రోల్ అనేది ఇంకొకరికి ఇచ్చేసాము, కానీ మేము వదిలేసుకోవాలనుకోవట్లేదు, నీకోసం నేను మాట్లాడుతున్నాను ఫౌండర్స్తో అని చెప్పేసి నాకు ఒక కాల్ వచ్చింది. అప్పుడు నాకు 1 week తర్వాత, అప్పుడు నాకు ఏం అప్డేట్ లేదు బ్రో. రిలేటివ్స్ వాళ్ళ దగ్గర మొహం చూపించుకోలేని పరిస్థితి. ప్రతి ఒక్క రిలేటివ్ ఒకటే అన్నాడు బ్రో. ప్రతి ఒక్క రిలేటివ్ ఏంటంటే, రే స్వరూప్కి వస్తుంది. ఏంది బ్రో, ఏది రాలే. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, ఎంత నాన్న ప్యాకేజ్, ప్లేస్మెంట్ ఏమైనా వచ్చిందా, కంపెనీ వచ్చిందా, ఇది వచ్చిందా, అది వచ్చిందా అని చెప్పేసి. ఇంకేం చెప్పుకుంటాం అప్పుడు? ఇంకో సైడ్ స్కేలర్లో వస్తుందో లేదో భయం, ఇంకో సైడ్ ఏమవుతుందో తెలీదు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉండేవాడిని ఫెబ్లో. నిజంగా చెప్తున్నా. నేను మొత్తం అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇది ఎప్పటివరకు ఎక్కడ షేర్ చేసుకోలేదు. 2024 వీడియో కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్లో నాకు ఒక వారం తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, స్వరూప్ వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్ అని చెప్పేసి. శాలరీ ఎక్స్పెక్టేషన్ నేను అక్కడ క్లియర్గా చెప్పాను. ఆ మెసేజ్ కూడా నాకు తెలిసి స్క్రీన్ షాట్ ఉండదు, ఉంటే నేను పెడతాను ఇక్కడ. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ మినిమం ఆలోచించి 15 LPA. మై కాలేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ 22. మై కాలేజ్ హైయెస్ట్ ఇస్ 22 ప్యాకేజ్. సో మీరు దానికంటే ఎక్కువ ఇస్తే నేను సూపర్ హ్యాపీ అన్నాను. మినిమం 15 అన్నాను నేను, రైట్? వాళ్ళకి కావాలంటే 15 ఇచ్చుకోవచ్చు,
కానీ నేను పడిన కష్టం, నేను పెట్టిన ఎఫర్ట్స్, నేను పెట్టిన 2021, 22, 23 నువ్వు అనుకో బ్రో, నువ్వు అనుకో, నీ మనసులో అనుకుంటే ఎవరి కోసం అవ్వదు. మొత్తం వరల్డ్, దేవుళ్ళు, దేవతలు అందరూ వచ్చి కలిసి ఒక్కటయ్యి నీ ఆశయాన్ని చేరడానికి వాళ్ళే వస్తారు, వాళ్ళే దిగొస్తారు బ్రో. సో అప్పుడు నాకు కాలేజ్ 24 LP అని నా లైఫ్ అక్కడ ఆపేయచ్చు. నేను కష్టపడ్డా సూపర్ హ్యాపీ, అదే 24 LP అని చెప్పేసి. దాని తర్వాత ఒక్కొక్కడు రిలేటివ్ అడగడం ఏంటి, మూసుకొని ఉన్నారు ఒక్కొక్కడు. నేను నిజంగా చెప్తున్నా, ఇంకా మాటలే లేవు వాళ్ళకి, బొమ్మ దద్దరెళ్ళిపోయింది ఒక్కొక్కడికి. 24 LP 24 లక్షల. కానీ నాకు తెలుసు చేతికి అంత రాదని చెప్పేసి తెలుసు. అక్కడ నేను అలా వదిలేదు, దాన్ని నేను ప్లాన్ వేసా, మాస్టర్ ప్లాన్ వేసా. మనం దేన్నైనా వాడుకోవాలి అనేది మనకు తెలుసు. మనకి ఎవరున్నారు 60,000 ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను ఒక మాస్టర్ ప్లాన్ వేసాను. ఫస్ట్ 24 LP ఫైనల్లీ ప్లేస్డ్ వీడియో, బెంగళూరు ఫస్ట్ ఫ్లైట్ వీడియో, దాని తర్వాత టూర్ వీడియో, అన్ని వీడియోస్, ఫస్ట్ డే ఇన్ ఆఫీస్ వీడియో, ఇవన్నీ నేను ప్లాన్ వేసాను. ప్లాన్ అర్థమవుతుందా? సో అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఎవ్రీథింగ్, రైట్? ఇదొక స్కిల్ మీరు నేర్చుకోవాలి. నేను నా కాలేజ్ని ఎంత వాడుకున్నప్పుడు ఇప్పటి వరకు నా ఛానల్ నేమ్ VITB ఉంటుంది. విష్ణు నుంచి ఎంతోమంది, చాలా తక్కువ మంది ఉంటారు సబ్స్క్రైబర్స్, అని VITB అని ఉంది. వాడుకున్నా, కాలేజ్లో లొకేషన్ వాడుకున్నా, కాలేజ్లో ఫ్రెండ్స్ని వాడుకున్నా, ఫ్యాకల్టీని వాడుకున్నా, అందరినీ వాడుకున్నా. నేను ఆ కాలేజ్లో 3-4 ఇయర్స్లో అసలు నేను కాలేజ్ క్లాసెస్కే వెళ్ళలేదు. ఈసీ ఎందుకు, నేను ఇంటర్న్షిప్ అవి చేసుకున్నా కాబట్టి నాకు పర్మిషన్ వచ్చింది, నేను అవన్నీ చేసుకున్నా కదా. సో వాడుకోవాలి. సో లెర్న్ హౌ టు యూజ్ అదర్స్. ఇదొక మంచి స్కిల్. నువ్వు నేర్చుకోవాల్సిన చాలా మంచి స్కిల్ అనమాట ఇది. ఎలా నువ్వు వేరే వాళ్ళని వాడుకోవాలి, ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే దాన్ని మనం ఎలా వాడుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏమేమి చేయొచ్చు అనేవన్నీ నీకు ప్లాన్ ఉండాలి. అర్థమవుతుందా? సో అది ప్రో సిచ్యువేషన్. అక్కడ నేను 70,000 దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ లెగిసి 140Kకి వెళ్ళిపోయారు, డబుల్ అయిపోయారు. అంటే నేను 3.5 సంవత్సరాలు కష్టపడింది జస్ట్ ఒక 2 నెలల్లో తప్పేలు మనం లేసాయి. అక్కడ నుంచి ఇంకో 6 మంత్స్లో ఈ ప్రజెంట్ 250K ఫాలోవర్స్ దగ్గర ఉన్నారు. ఇక్కడతో నేను ఆపేనా? లేదు. ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఎవరితో కొలాబ్ అయినా, ఏం చేసినా కూడా వాడుకుంటాను నేను. అర్థమైందా? ఇలానే ఇన్స్టాగ్రామ్ కూడా 100Kకి వెళ్ళింది, 150K ఇప్పుడు. ఎలా? ఎందుకంటే ఐఎమ్ యూటిలైజింగ్ అదర్స్, ఐఎమ్ యూటిలైజింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ కదా. నాకు తెలుసు ఎలా వాడుకోవాలనేది మనకు తెలుసు. సో ఇప్పుడు నేను దాన్ని మిస్ చేసుకోను. సో అలా చేయడం వల్లే నేను నా శాలరీ ఎంతైతే వస్తుందో, రైట్, దానికంటే నేను 10 times ఎక్కువ, దానికంటే నేను 8 to 10 times ఒక మంత్లో సంపాదించగలుగుతున్నాను కదా. ఎందుకు పాసిబుల్ అయింది ఇది? బికాస్ ఈ స్కిల్స్ అనేవి నేను ఉంచుకున్నా, రైట్. నా కోసం స్పెషల్గా స్కేలర్లు రోల్ పెట్టారు. ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నారు. నా కోసం స్పెషల్గా పెట్టారు. నేనంతా ఎంతో ఇది రెస్పెక్ట్ వాళ్ళకి, నేనంటే ఎంతో రెస్పెక్ట్. ఇది నాకు వద్దు, జాబ్ వద్దు అని చెప్పేసి అంటే వెంటనే ఓకే స్వరూప్ అని చెప్పేసి అంటారు. నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా, నేను ఏం చేయాలంటే అది. సో ఆ లెవెల్కి వెళ్ళగలుగుతున్నారంటే అఫ్కోర్స్ వాళ్ళు నాకు ఎంత ఇస్తున్నారంటే వాళ్ళు సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. సో అవి నేను ఇవ్వాలి. మేము పని చేయకుండా కూర్చుంటా అంటే అవ్వదు, చేయాలి, పనులు చేయాలి. కాకపోతే ఇగో ఐఎమ్ యూటిలైజింగ్ కదా, ఈ మైక్, అక్కడ ఫోన్ అన్నీ కూడా వాళ్ళవే కదా. కానీ ఆ లెవెల్కి వెళ్ళాలంటే మనం ఈ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. నువ్వు నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 year కష్టపడితే నీ బొమ్మ ఎలా ఉంటుంది, నువ్వు లక్షల్లో సంపాదించవచ్చు, నువ్వు గ్రో అవుతావు, నీకు జాబ్ వస్తుంది, నీకు మంచి స్కిల్స్ వస్తాయి అనేది చెప్పడానికి ఈ వీడియో అనేది నేను చేశాను. అంతేగాని నన్ను నేను గొప్పగా చూపించుకోవాలి, నన్ను నేను అది చేసుకోవాలి, నేను వేరే వాళ్ళని తక్కువ చేయాలి అని చెప్పి ఏ ఆశయంతోనే నేను ఈ వీడియో అనేది చేయట్లేదు. బిజినెస్ ఏంటి, బయట మార్కెట్కి కావాల్సింది ఏంటి, దాని ప్రకారంగా స్కిల్స్ నేర్చుకో. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పలేను ఈ వీడియోలో, ఎందుకంటే నేను ప్రతి వీడియోలో నేను అదే చేస్తున్నా. నా ఒక్క ఆశయం ఏంటంటే ఇప్పుడు నా గోల్స్ గురించి నేను మాట్లాడతా. ఓకే, దాంతో మనం ఈ వీడియోని ఎండ్ చేసేయచ్చు. ఇప్పుడు మన గోల్స్ వస్తేప్పటికి ఈ గోల్స్ నేను ఎప్పుడు ఏ వీడియోలో నేను చెప్పలే. కానీ ఈ అమౌంట్స్ మనకి రావాలంటే ఇంకా మనం ఒక్కడుగా కష్టపడితే అవ్వదు, కొలాబరేటివ్గా అయ్యి ఒక పెద్ద స్టార్టప్ లెవెల్లోనే చేయాలి, రైట్. ఒక్కడిగా కష్టపడితే నేను లక్షల్లో సంపాదించగలను, అంతే, కోట్లలోకి వెళ్దు. సో దానికి వెళ్ళాలంటే నా గోల్స్ ఏంటి, అసలు స్వరూప్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేవి కూడా మీకు అర్థం అవ్వాలి. ఎస్ ఆర్ నో, ఎందుకంటే మీరు నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి నేను మీకు చెప్పాలి.
ఫస్ట్ వస్తప్పటికి కోడ్ విత్ స్వరూప్ ఏదైతే ఉందో అది కోర్సెస్. నా కోర్సెస్ నుంచి వస్తున్న డబ్బులు కాదు, నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటి నుంచి ప్రమోషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో నేను కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. నెక్స్ట్ వస్తప్పటికి దీనిదే ప్రీమియం వర్షన్. నేనేం చూసా అంటే నా సెకండ్ ఇయర్లో నాకు జాంగో నేర్చుకోవాలి, అదొక ఫ్రేమ్వర్క్, వెబ్ డెవలప్మెంట్. అదే నాకు థర్డ్ ఇయర్ సీనియర్కి వచ్చు, నేను సెకండ్ ఇయర్. కానీ అన్నీ నాకు చెప్పట్లేదు, ఏదో చెప్పినా పైపైన చెప్పేస్తున్నాడు, నాకు అర్థం అవ్వలేదు. కానీ నాకు అన్నీ చెప్తే 1-2 గంటలు తీసుకొని కరెక్ట్గా చెప్తే నాకు వస్తుంది. కానీ అన్నీ చెప్పట్లేదు, అన్నీ బిజీ, ఇంటర్న్షిప్ అది ఇది అని చెప్పేసి. సో ఈ సిచ్యువేషన్లో నేనేమనుకున్నా అంటే ఒక సీనియర్ ఒక జూనియర్కి చెప్పేటట్టు ఉంటే సూపర్ అని చెప్పేసి. సో అక్కడ ఆ ఐడియాతో మొదలైంది ప్రీమియం. ఇది ఒక స్టార్టప్ అవుతుంది. దీని పేరు వస్తప్పటికీ కూడా మనం ఫిక్స్ చేసామన్నమాట, మెంటీ బై అని చెప్పేసి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది, మెంటీ బై అని చెప్పేసి పేరుతో మనం స్టార్ట్ చేసాము. సో అక్కడ గోల్ ఏంటంటే 1000 స్టూడెంట్స్ టార్గెట్, 100 బ్యాచ్, ఒక్కొక్క బ్యాచ్కి లైక్ ఒక్కొక్క సెక్షన్ లాగా. సో 10 సెక్షన్స్కి 2 మెంటర్స్ అనుకున్నా కూడా 20 ఇంటర్న్షిప్స్. సో 20 స్టూడెంట్స్, 20 మెంటర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో 20 స్టూడెంట్స్కి 3rd ఇయర్స్ 4th ఇయర్స్కి ఇంటర్న్షిప్స్, అలా ఇంకో ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఉంది. వాళ్ళని కూడా కంబైన్ చేస్తే అరౌండ్ 40 స్టూడెంట్స్కి మనం ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వబోతున్నాం ఇన్ నెక్స్ట్ 1 ఇయర్. సో ఇది మన ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గోల్. నెక్స్ట్ గోల్ వస్తేప్పటికి యూట్యూబ్లో నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఈ కంటెంట్ ఉంటే బాగున్ను అని చెప్పేసి అనుకునేవాడినో ఆ కంటెంట్ పాడ్కాస్ట్ రూపంగా మీకు డెలివర్ చేయడం, ఇది మన సెకండ్ గోల్. థర్డ్ గోల్ వస్తేప్పటికి ఇన్స్టాగ్రామ్లో మంచి రీల్స్ చేసి మంచిగా ప్రొవైడ్ చేసి కంటెంట్, ఎందుకంటే మన బ్యాచ్ అంతా ఆ ఇన్స్టాగ్రామ్లోనే దిగుతూ ఉంటారు, అక్కడ చేసి మెల్లిగా యూట్యూబ్ వైపు తీసుకురావడం థర్డ్ గోల్ వస్తేప్పటికి. అండ్ ఫోర్త్ గోల్ వస్తేప్పటికి ఇంకా చాలా సెపరేట్ ఉన్నాయన్నమాట. మన తెలుగు కమ్యూనిటీ క్రియేటర్స్తో కలిసి ఒకటి పెద్దగా జరుగుతుంది. సో అది కూడా జరగచ్చు, రైట్. సో ఇంకా చాలా గోల్స్ అనేవి ఉన్నాయి. ఇంకొక గోల్ వస్తేప్పటికి స్కేలర్, నేను దానిలో అయితే పనిచేస్తున్నాను, దీంట్లో నేను ఎలా ఇంప్రూవ్ అవ్వగలను, దీనిలో ఎలా నేను ఒక మేనేజర్ ఇంకా హై లెవెల్ తోపు లెవెల్కి వెళ్ళగలను అనేవి గోల్స్. సో ఇవి నా గోల్స్. వీటి మీద నేను ఫోకస్ చేస్తే ఎవరి కోసం, ఇదొక్క దాని మీద నేను ఫోకస్ చేస్తే నాకు మీ సపోర్ట్ ఉంటే, నాకు మీ సపోర్ట్ చాలు. ఇది నేను ఎప్పుడో లాంచ్ చేద్దాం అనుకున్నాను నేను, కానీ నేను ఆగిపోయా. ఎందుకంటే నాకు కోడ్ విత్ స్వరూప్లో అన్నీ సరిగ్గా లేవు అని చెప్పేసి నాకు బ్యాక్లేష్ వచ్చింది. సో అక్కడ నేను అర్థం చేసుకున్నాను ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి. సో ఒక సీనియర్ జూనియర్ చెప్పాలి, గైడెన్స్ కావాలి, లైవ్ క్లాసులు కావాలి, అవన్నీ నేను ఇంట్రడ్యూస్ చేశాను, రైట్. సో దానికి మనము ఇంటర్న్షిప్స్ ఇచ్చే లెవెల్కి వెళ్ళాలంటే కోర్స్ ప్రైస్ అనేది పెరగాలి. ఇప్పుడు మీరు కోర్సులో ఎన్రోల్ అవ్వమని నేను చెప్పట్లే, అది ఎలానో బ్యాచ్ క్లోజ్ అయిపోయింది. మీరు ఈ వీడియో చూసేటప్పటికి బ్యాచ్ అనేది కూడా క్లోజ్ అయిపోయి ఉంది. సో ఇంకా ఇవి గోల్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా పెద్దవన్నీ వస్తాయి, మారుతాయి, ఏదో ఒకటి జరుగుతాయి. కానీ మెయిన్ గోల్ ఏంటంటే ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా కోట్లల్లో అమౌంట్ అనేది మనం చూపించుకోగలుగుతున్నామా లేదా, రైట్. అండ్ మనం లక్షల్లో మనం వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా లేదా, ఎంప్లాయబిలిటీ, రైట్. నేను ఒక్కడనే సంపాదించుకుంటూ కూర్చుంటే నేను ఒక లెవెల్ వరకు గ్రో అవుతా బ్రో. నాతో పాటు ఇంకో 10 మందికి నేను హెల్ప్ చేస్తే నేను ఇంకా వేరే లెవెల్కి వెళ్తా బ్రో, అది నేను నమ్ముతా, రైట్. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీస్కి, మీ పేరెంట్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. 2025 కష్టపడదాం. ఈ ఇయర్ మనదే, ఒకటే ఆశయం. నేను చెప్పినవన్నీ, నేను నేర్చుకున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను చెప్పేశాను, రైట్. నేను అనుకుంటున్నవి, మీకు కావాల్సినవి ప్రతి ఒక్కటి మీరు ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని ఉండుంటే సక్సెస్ అవుతారు బ్రో. లేదంటే ఒకసారి వీడియోని మళ్ళీ లూప్ మోడ్లో చూసి నోట్ డౌన్ చేసుకోండి. నాకు సెపరేట్ గోల్స్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను అనుకో, నేను జిమ్కి వెళ్ళలేను కదా, ఎందుకు ఒకరోజు వెళ్తే ఇంకో రోజు బిర్యానీ తింటాను. ఎవడు ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్ కాదు, కానీ జిమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, ఎలా వాళ్ళకి ఆ కసి ఉంది. నీకేంటి, నీకు దేనిలో కసి ఉంది అనేది నువ్వు ఆలోచించుకో, దాన్ని వెనకాల పరిగెట్టు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ స్కిల్, దట్ ఈస్ ద బెస్ట్ రోడ్ మ్యాప్ ఫర్ 2025 is what I would be saying, right. So with that, let's close this video over here. తప్పుగా అనుకోద్దు, ప్రతి ఒక్కరికి నేను కొన్ని మాట్లాడుకోవడానికి, కొన్ని ఇలాంటివి నేను మాట్లాడాను ఈ వీడియోలో. ఒకటే గోల్, నన్ను చూసి, ఈ వీడియోని చూసి ఒక నలుగురు మారినా కూడా ఆ నలుగురు ఇంకో నలుగురిని మారుస్తారు అనే ఒక్క ఆశయంతోనే నేను ఇది చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ వాచింగ్ అంటిల్ దిస్ వెరీ ఎండ్. ఒకవేళ ఎక్కడి వరకు మీరు చూస్తున్నారంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, వాచ్డ్ అంటిల్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో, వాచ్డ్ అంటిల్ ఎండ్ అని చెప్పేసి. నేను హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెస్ట్ స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ ఏంటి, ఈ స్కిల్స్ ఏంటి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా
కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ఎప్పుడూ ఉన్నా వీడియోలు చేయడానికి, సపోర్ట్ చేయడానికి. అండ్ మన కోడ్వేస్ ఫర్ ప్రీమియం మెంటీ బై ఈ స్టార్టప్ నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది ఇంకో 3-4 మంత్స్లో. మేబీ దానికి మీరు రిజల్ట్స్ చూసిన తర్వాతే మీరు ఎన్రోల్ అవ్వచ్చు, అలా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్, ఆల్ ది బెస్ట్.